రేవంత్ రెడ్డి మీకు ఏమైనా ప్రామిస్ చేసిందా ఎమ్మెల్సీనో లేకపోతే కనుక ఇంకేదన్నా ఏమైనా అవకాశం ఇచ్చారా? చట్టసభలో ఉండాలనేది ఆయన కోరిక. దానికి అడ్డం పడుతున్నారు అనేది ఒక చర్చ వస్తున్నది బయట. బట్ బహుశా మీకు ఎవరు అడ్డం పడి ఉండొచ్చు? ఈ వివిధ రూపాల్లో ఉన్నారు. ఇప్పుడు ఎట్లా ఉందంటే మనం ఇప్పుడు 4 కుర్చీలు వేసి కూర్చుంటే నీకాయసరికి ఇటు కొడుతారు, ఇడుసరి మరి ఎవరు కొడుతారో తెలియదు పోతుంది. అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వాళ్ళు అడ్డుకుంటున్నారా? మల్టిపుల్గా కనిపిస్తున్నాయి నాకు, మల్టిపుల్ కనిపిస్తున్నాయి. బట్ నేనేమి వాళ్ళ పట్ల నాకు ఏం కోపం లేదు. ఎందుకంటే ఎవరైనా నా ప్రత్యర్థులుగా భావించే వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అని నేను ఎవరికి నష్టం చేయను. నాకు ఎవరు నష్టం చేసినా నేను పట్టించుకోను. నేనేమంటున్నా, చాలామంది పార్టీలు మారాలనుకున్న వాళ్ళను ఆపినాం, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని కూడా. దానివల్ల వాళ్ళు ఇప్పుడు లబ్ధి పొందవచ్చు. వాళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇంకా రేపు ఏమవుతారో ఎంజాయ్ చేసుకోండి. మేము కోరుకుంటున్నది ఇది. కాంగ్రెస్ పార్టీ రావాలని ఎందుకు కోరుకున్నాము? ఒకరోజు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కొట్లాడలే, తెలంగాణ రావాలని తెగించి కొట్లాడినాం. కేసీఆర్ ఇంట్లో పడిన రోజు, కేసీఆర్ రాష్ట్రపతి ఎన్నికలప్పుడు మీకు తెలుసు కదా, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిండు. ఆ రోజు జేఏసీలో కూడా ఎవరు కూడా దాని మీద చర్చ పెట్టొద్దని పెట్టింది. మాలమానాడుగా నేనే రాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీని 3 ప్లేసులలో అడ్డుకున్నాను. నువ్వు ఇక్కడ వచ్చి ఓటు అడగడానికి అవకాశం లేదు, అడ్డు లేదు, అసలు నీకు హక్కు లేదని. ఆ రోజు ఆయన ఇరిటేట్ అయ్యండి కేసీఆర్. కానీ నేను ఉద్యమంలో ఏడ తగ్గలే, జేఏసీ తగ్గింది కానీ నేను తగ్గలే. నేనేమంటున్నా, ఈరోజు కూడా ఆ కమిట్మెంట్తో మేము కేసీఆర్కి పనిచేసి ఏ రోజు కప్పు చాయ్ అడగలే, ఏ రోజు కేసీఆర్ కలవడానికి కూడా మేము ఇష్టం పడలే. ఎందుకు? తెలంగాణ రావాలి, దట్స్ ఇట్. వచ్చింది. ఎవరు ముఖ్యమంత్రి అయితే నాకు ఆయన టాక్టిక్స్ ఆయన అయిపోయిండు. రెండోది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాక నేను నిజమైన కాంగ్రెస్ పార్టీకి కొట్లాడినా. ఫస్ట్ టైం మేము కాలేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేపథ్యం ఉన్నప్పుడు వారు కాలేకపోయిండ్రు. మళ్ళీ ఎట్లా కొట్లాడాలి దగ్గర ఓడిపోయిన నెక్స్ట్ డే నుంచి మళ్ళీ కొట్లాడారు. మళ్ళీ ఓపెన్గా మాట్లాడదాం ఒక మాట. మీరు చెప్పండి ఏమంటారు? రెండోసారి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తాను అందరినీ కలుపుకోపోగలిగిండు, వైరుధ్యాలను కొట్లాడతాడు, తెస్తాడనే ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తాడన్న తర్వాత ఇంకా నా గురించి ఆలోచించలే, నా వ్యక్తిగత ప్రయోజనాల గురించి ఆలోచించకుండా తను ముఖ్యమంత్రి అయిండు. ఇప్పుడు నేను అనుకున్న నాయకుడే ముఖ్యమంత్రి అయిండు. నాకు బట్టన్న అయినా, లేకపోతే ఉత్తమ్ అన్న అయినా, లేకపోతే దామన్న అయినా, ఎవ్వరు, నాకు వెంకటరెడ్డి గారు అయినా నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి, వచ్చింది. ఈ టాస్క్ కంప్లీట్. నాకేం చేస్తారనేది వాళ్ళు చూసుకుంటారు. దాకా ఏం కావద్దు అనుకున్నా కూడా అది అప్ టు క్యాబినెట్ అండ్ మై సీఎం. రేపు కాంగ్రెస్ పార్టీ కూడా నా మీద ఏ విధంగా చూస్తుందని నేను పట్టించుకోని. నా టాస్క్ కంప్లీటెడ్. రేపు నేను జాతీయ పార్టీకో రాష్ట్ర పార్టీకో నేను ఎట్లా సహకరించాలనేది దిశగా ఆలోచిస్తాను. నేను అందుకని ఐ వోంట్ బెగ్ అని మీ ఇంటర్వ్యూలో చెప్పిన. నేను ఎప్పుడు కూడా అడుక్కు తినను. ఎందుకు ఈ మాట చెప్తున్నా? అంబేద్కర్ సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా మళ్ళీ ఇంతవరకు బాగానే ఉంది. ఓకే అది ఆత్మగౌరవం. గతంలో మీరు ఎందుకంటే ఉద్యమాల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి అధికారం కాదు ఆత్మగౌరవం అని మాట్లాడుతున్నారు కదా, కుటుంబ పాలనని కేసీఆర్ తిట్టి పేర్లు బయటికి తీసి ఇవాళ వారు కాంగ్రెస్ చేస్తున్నది ఏమిటి? కుటుంబాల పాలన అవుతుంది మాది. అంటే కుటుంబ ఉద్యమం అంటే ఎక్కువ కుటుంబాలు అర్థం జస్టిఫై చేసుకుంటారు. మీన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని జిల్లాల్లో వాళ్ళు రావడం వల్ల కూడా పార్టీ బలపడ్డది. ఈ కుటుంబాన్ని ఎదుర్కోవడానికి కుటుంబాలన్నీ ఏకం కావాల్సి వచ్చింది. మేమే చాలామంది దగ్గరికి పోయి బతిలాడి తెచ్చినవే ఉన్నాయి. అది ఆఫ్ ది రికార్డ్. కానీ ప్లీజ్ మీరు రావాలి ప్లీజ్ అని. ఒకటి ఎకనామిక్స్, 2 సివిక్స్, 3 సోషల్ జస్టిస్. ఈ 3 కలవాలి. ఇప్పుడు మీరు చూడండి, లాస్ట్ 3 monthsలో వచ్చిన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు ఊరికే రాలే. వాళ్ళు బీజేపీకి బలమయ్యేటోళ్ళు, లేదంటే బీఆర్ఎస్కి బలమయ్యేటోళ్ళు. అది ఎత్తుగడతో రేవంత్ రెడ్డి గారు ఒక ప్రణాళికబద్ధంగానే చేసిండ్రు. ఇప్పుడు అలాంటప్పుడు మేము అక్కడ ఆగాల్సిన పరిస్థితి. పార్టీ అధికారంలో రావడానికి అద్దంకి దయాకర్కు పదవి రావడానికి తేడా ఉంది. అద్దంకి దయాకర్కు పదవి రానక్కర్లే, పార్టీ అధికారంలోకి వస్తే అట్టాడు అద్దంకి దయాకర్లకు 100 మందికి అవకాశాలు ఇవ్వచ్చు. అన్నిటికంటే ఎక్కువ చివరిలో కేసీఆర్ గారు నేను చెప్పిన పూర్తి చంద్రముఖిగా మారిన చంద్రశేఖరరావు గారిని భరించలేకపోయినాం. ఇంకా ఇప్పుడు ఒకవేళ నేను అనుకుంటున్నప్పుడు ఎందుకు ఎంజాయ్గా ఉన్నామంటే ఆయన 3వసారి ముఖ్యమంత్రి కాలేజ్ చేయవచ్చు. రేపు ఆయన ముఖ్యమంత్రి అయి ఉంటే మొదటి టార్గెట్లు మేమే అవుతుంది. ఫస్ట్ అయితే ఇక్కడ నిర్బంధ పరిపాలన వస్తుండే. రేపు నాకు అదే భయం ఏంటంటే రేపు మోడీ గారు 3వసారి అధికారంలోకి వచ్చినా కూడా మాలాంటి వాళ్ళం ఎమర్జెన్సీ కాలంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే పార్టీలను వ్యతిరేకించడం అంటే వ్యక్తులను వ్యతిరేకించడం అనుకుంటుండ్రు వాళ్ళు.
లేదంటే మనం వీళ్ళ రాజకీయాలను మత రాజకీయాలను వ్యతిరేకిస్తే మతాన్ని వ్యతిరేకించినట్టు అనుకునే స్థితికి అంటే ఆ భావదారిద్ర్యంతో ఉన్నారు. కన్సాలిడేటెడ్గా కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఎప్పుడు కూడా ఒక మతాన్నో ఒక కులాన్నో ఒక ప్రాంతాన్నో వ్యతిరేకించదు. రాజ్యాంగ రాజకీయాలు చేస్తాం, మతాన్ని కులాన్ని ప్రేమించొద్దు అని ఎవరు అనరు. ఎవరు మతం వారిది, ఎవరి కులం వారిది. కానీ ఇక్కడ కేసీఆర్లో ఎందుకు ఆ మార్పు వచ్చిందంటే ఆయనకి నేను అనుకుంటుంది ఏంటంటే ఆయన ప్రేమతో తెలంగాణ ఉద్యమం చేయలేదేమో, తన రాజకీయ అవకాశవాదం కొరకు చేసిండేమో, అందుకని మేము చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ కొరకు వచ్చినాయి, మళ్ళీ కొన్ని కుటుంబాలు గర్వాపసిరే. సార్ మీరు చాలా తెలివిగా జస్టిఫై చేసుకుంటున్నారు. నిజంగానే కేసీఆర్ మీరు చాలా సందర్భాలు ఇప్పటికి మళ్ళీ కేసీఆర్ గురించే మాట్లాడుతున్నారు. కేసీఆర్ 10 ఏళ్ళు తెలంగాణకి ఏం చేయలేదా? ఏమి చేయలేదు అనేది కాదు. ఇప్పుడు నువ్వు నా కాళ్ళు మొక్కు, నీకు బువ్వ పెడతా అంటే మొక్కుతావా అన్నాడు. అట్లేమన్నా ఇది ఈ పరిపాలన ఎట్లున్నది? నేను ఇస్తా, గొర్రెలు ఇస్తా, బర్రెలు ఇస్తా, చేపలు ఇస్తా, చేసుకో బతుకుపో. ఇదా బతుకంటే? ఎవడు చెప్పిండు నీకు అది? ఏ తెలంగాణ ఉద్యమం చెప్పింది నీకు అది? నేనే కేసీఆర్, తెలంగాణ, తెలంగాణే కేసీఆర్. ఈ స్థితి కోరుకోలేదే. కేసీఆర్తో కూడిన తెలంగాణ కూడా లేదు ఆయన. కేసీఆరే తెలంగాణ అయింది, కేసీఆర్ కుటుంబమే తెలంగాణ. వాళ్ళు తప్పితే ఇంకొకరు లేరు రాజకీయంలో కూడా. ఇప్పుడు కాంగ్రెస్లో కుటుంబాలు అంటుండగా మీరు ఎంతమంది ఎన్ని డెమోక్రసీని మీరు రేపు ప్రశ్నిస్తే కూడా దానికి మేము సమాధానం చెప్పే స్థితిగా ఉంటాం. ఆ కుటుంబాల యొక్క ఆధిపత్యం పెరిగితే ఏ విధంగా డీసెంట్రలైజ్ చేయాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చూస్తుంది. కాకపోతే మేమే రమ్మని మేమే వాళ్ళని మీరు అన్నట్టుగా అవమానపరిస్తే మరి ఎందుకు రమ్మన్నారు మమ్మల్ని అని అంటారు ఇప్పుడు. కాబట్టి ఎన్ని కుటుంబాలు ఉన్నాయో చూడండి మీరు. నాట్ ఈవెన్ ఒక 20-25 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఉండరు. నేనేమంటున్నా అంటే తెలంగాణ ఒక కంప్లీట్ డెమోక్రటిక్ స్ట్రక్చర్తో ఉండాలనేది సోనియా గాంధీ గారి ఒక ఆలోచన. నేను అంటున్నాగా ఆమె కాకుంటే ఇంకెవరు ఈ తెలంగాణ ఇచ్చేది కాదు. ఇప్పుడు దాన్ని ఆ రోజున్న పరిస్థితుల్లో ఆమె ధైర్యం చేసింది, చొరవ తీసుకున్నది, లేట్ అయినా సరే. కానీ ఆమె పార్టీని చంపేస్తావా? ఆమె పార్టీని చంపేస్తావా? ఇచ్చిన వాళ్ళని నేను అందుకనే ముందుగా చాలా ఫెరోషియస్గా ఎందుకు మాట్లాడు తల్లిపాలు దాగి రొమ్ము గుద్దిన చందానని అంటే ఒక ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకున్నారు కదా. ఎవరు సార్? అప్పుడు నేను ఏమంటున్నా, బాబు గారు గోయింగ్ టు స్పీక్ అని ఎక్కడొచ్చింది? కాంగ్రెస్ పార్టీ బాబు గారు మాట్లాడుతున్న లైన్ లో ఉండండి అని నేనేమంటున్నా, ఇది నేను 2016 ముచ్చడి చెప్తున్నా, 15 ఎండింగ్ 16 ముచ్చడి చెప్తున్నా. ఎంపీటీసీ జెడ్పీ నా కాన్స్టిట్యున్సీలో నేను చూసిన కదా. ఇప్పుడు వాళ్ళు గెలిచింది 61, 63 వచ్చింది, వాళ్ళిద్దరు వచ్చినాక ఒకసారి భయపడిన తర్వాత ఆయన మొత్తం అప్పుడు లేదు. అది ఇంకా కాకముందు చెప్తున్నా, సర్పంచ్ల నుంచి మొదలు పెడితే నేనే దాని కొరకే నేను ఇప్పుడు ఆ కమ్యూనిస్ట్ మీటింగ్లో తిట్టు చూడండి ఒకసారి. అరే కనీసం ఓడిపోయిన వార్డు మెంబర్లను కూడా వదలకపోతే ఇదేం రాజకీయం రాని. ఇప్పుడు ఇంతకుముందు ఒక బేతవి తీసుకొని నువ్వు ఆ గట్టునుంటే నేను ఈ గట్టునుంటే ఇక కొట్లాట ఇట్లా ఉండేది. కమ్యూనిస్టులు అటువైపు, కాంగ్రెస్ ఇటువైపు. గెలిచేది కాంగ్రెస్ అయినా ఓడేది కమ్యూనిస్టులు అయినా వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళకి కట్టుబడి ఉండేవి. అదేం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచినాక కమ్యూనిస్ట్ వాళ్ళందరినీ తీసుకున్నామా మేము? అట్లా ఉందా? లేకపోతే టీడీపీ వాళ్ళు ఓడిపోతే టీడీపీ వాళ్ళందరినీ తీసుకున్నామా? లేకపోతే టీడీపీ గెలిచినప్పుడు కాంగ్రెస్ వాళ్ళందరినీ గుంజుకున్నదా? అసలు ఒక కాంగ్రెస్ అనే పార్టీ ఉండకూడదనే ఒక స్థితికి వచ్చిండు ఆయన. కాబట్టి ఆ రోజు ఆ రాజకీయాలు ఇప్పుడు మళ్ళీ ఏమైంది? తెలంగాణ రాజకీయాల్ని ఒక కేసీఆరే ఎందుకు ఇట్లా అయిండు అని అంటే కేసీఆర్ దీన్ని ఆర్థిక రాజకీయాలుగా మార్చిండు. లేకపోతే దయాకర్ లాంటి వరకో, బెల్లయ్య లాంటి వరకో, మా కోదండరామ్ లాంటి వరకో, లేకపోతే ఇంకెవరకో నువ్వు సహజమైన రాజకీయాలు చేస్తే గిన్ని కోట్లు ఎక్కడి పోయి ఒక ఎలక్షన్స్కు ఉందా? తెలంగాణలో ఎప్పుడైనా ఈ చరిత్ర ఉందా? ఒక్క సీట్ అంటే 100 అంటే ఎవడన్నా ఉందా?